జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్దధన్వాడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై గాయత్రి రెన్యూవబుల్ అలైన్ ఇండస్ట్రీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్తుల దాడిలో తమ సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది. దాంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దాడి ఘటనలో ప్రాథమికంగా 40 మందిని గుర్తించారు. వీరిలో 12 మందిని అదుపులోకి తీసుకుని గద్వాల్ కోర్టులో వీడియో కాల్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వారికి జడ్జి రిమాండ్ విధించడంతో మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. అయితే ఎంతమందిని అరెస్టు చేసినా ఫ్యాక్టరీ నిర్మాణం రద్దుపై లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై గ్రామస్తులంతా కలిసి చర్చలు జరుపుతున్నారు. మొన్నటి వరకు కంపెనీ నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామని చెప్పిన అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ ఇప్పుడు ఇటువైపు కూడా చూడడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే యాజమాన్యం కంపెనీ నిర్మాణ పనులకు సిద్ధమైందని గ్రామస్తులు అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పెద్దధన్వాడ నుండి మా ప్రతినిధి నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నరేష్, చెప్పండి. సాయిమాధవి, పెద్దధన్వాడ గ్రామంలో గ్రామస్తులంతా కూడా ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినారు. ప్రస్తుతం రిమాండ్కి సంబంధించినటువంటి పేపర్ల కోసం గద్వాల కోర్టులో వెయిట్ చేస్తున్నారు. ఒకసారి ఆ రిమాండ్కి సంబంధించినటువంటి పేపర్లు రాగానే అక్కడి నుంచి వారిని మహబూబ్ నగర్ జిల్లా జైలుకి తరలించనున్నారు. నిన్న ఇదే సమయంలో పెద్దధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల 10-12 గ్రామాల నుంచి 3-4 వేల మంది ఇక్కడికి చేరుకున్నారు. పిల్ల పాప మహిళలు వృద్ధులు అంతా కలిసికట్టుగా వచ్చి కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. ప్రస్తుతం మనం ఆందోళన జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నాము. నిన్న ఇదే సమయంలో 3-4 వేల మంది ఇక్కడికి చేరుకొని కంపెనీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి వర్కర్స్ ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి షెడ్లు కావచ్చు, ఓనర్స్ కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి కంటైనర్ను కూడా మనం చూడొచ్చు. పూర్తిగా దహనం అయిపోయాయి. ప్రజా ఆగ్రహానికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారంతా కూడా పరుగులు పెట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడి నుంచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు ఆగ్రహానికి ఆవేశానికి గురై ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది, తగలబెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాదాపుగా 1 సంవత్సర కాలం నుంచి కూడా ఈ అంశం రెగ్యులర్ గా గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేయనీయకుండా చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలిపారు. దాదాపుగా 50 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. కింది స్థాయి అధికారుల నుంచి మంత్రి స్థాయి వరకు అందరినీ కలిశారు. అందరినీ కలిసి తమ వాదనను బలంగా వినిపించారు. అయితే కంపెనీ యాజమాన్యం ఇది ఎటువంటి కెమికల్స్ వెదజల్లని ప్లస్ భూగర్భ జలాలు నదీ జలాలు కలిసింది కానటువంటి కంపెనీ అని యాజమాన్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పక్కనే ఉన్నటువంటి నారాయణపేట జిల్లా చిత్తనూరులో ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ కంపెనీ దగ్గరికి వెళ్లి విజిట్ చేశారు. విజిట్ చేసినటువంటి సందర్భంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెప్పినటువంటి దాన్ని బట్టి ఈ కంపెనీని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోతుంది. మంచి సారవంతమైనటువంటి నేలలు, నల్లరేగడి నేలలు, మంచి పంటలు పండేటటువంటి నేలలు ఈ కంపెనీ ఏర్పాటు చేస్తే ఈ నేలలన్నీ కూడా కలుషితమవుతాయి. పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర నదీ జలాలు కూడా కలుషితమవుతాయి అనేటటువంటి భావనకు ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా వచ్చారు. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా
ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఆందోళనలకు సిద్ధమైనటువంటి క్రమంలోనే ఓవైపు యాజమాన్యం బెదిరింపు చర్యలు కావచ్చు, మరోవైపు పోలీసుల బెదిరింపు చర్యలు. ఎక్కడో ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు మా ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని ఇంతలా బెదిరించడం ఏంటి, అసలు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటే ప్రతిసారి ఈ రకమైనటువంటి ప్రవర్తన ఏంటి అని చెప్పి గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఆగ్రహం తెప్పించినటువంటి క్రమంలోనే అందరూ ఏకతాటిపై వచ్చి ముక్త కంఠంతో ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ వ్యతిరేకించినటువంటి క్రమంలోనే ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ సందర్భంలో అడ్డొచ్చినటువంటి పోలీసులను కూడా గ్రామస్తులు ఎవరు కూడా ఏమనలేదు. కేవలం కంపెనీ యాజమాన్యము కంపెనీకి సంబంధించినటువంటి వస్తువులను మాత్రమే ధ్వంసం చేశారు, వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఇక్కడ ప్రస్తుతానికి కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏపీకి సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ దాదాపుగా దశాబ్దం క్రితం 29 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మొన్న ఫిబ్రవరి వరకు కూడా ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయనీయమని చెప్పి అలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసుకుని వారందరినీ తీసుకొని సంపత్ కలెక్టర్ కావచ్చు, ఇండస్ట్రీస్ మంత్రి వద్దకు కూడా తీసుకెళ్లి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. హామీ ఇప్పించినటువంటి సందర్భంలోనే వీరంతా రిలే నిరాహార దీక్షలు విరమించారు. ఫిబ్రవరి నెల నుంచి కూడా ఈ ప్రాంతమంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీని ఆ ఏర్పాటును అడ్డుకున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా భావించారు. కానీ 3 నెలలు తిరిగేసరికి మరోసారి కంపెనీ యాజమాన్యం ఇక్కడ పనులు చేయడానికి లేబర్ను ఉండడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది. వాహనాలను తరలింపు కావచ్చు, ఇక్కడ కంటైనర్ ఏర్పాటు కావచ్చు, విద్యుత్ అవసరాల కోసం కావాల్సిన స్తంభాలను ఏర్పాటు చేయడం కావచ్చు. వీటికి సంబంధించి ముందుకెళ్తున్నటువంటి తరుణంలోనే గ్రామస్తులు దీన్ని అడ్డుకొని నిన్న పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారి వస్తువులను కావచ్చు, వారి వాహనాలను, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్డులను, కంటైనర్లను కూడా జరిగింది. రైతుల భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మీరేమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అయితే ఇవాళ ఉదయం పెద్దదన్వాడ గ్రామంలో విజిట్ చేసినటువంటి సందర్భంలో గ్రామస్తులంతా కూడా రైతు వేదిక వద్ద సమావేశమయ్యారు. మొన్నటి వరకు ఫిబ్రవరి వరకు అధికార పార్టీ నేతలు అన్ని రకాలుగా మాకు అండగా ఉండి ఈ కంపెనీ ఏర్పాటు మీద స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అనుమతులు ఇవ్వము, ఏర్పాటు చేయనీయమని చెప్పి హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళనను విరమించారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలతోటి గ్రామస్తులంతా కూడా మళ్ళీ ఏర్పాటుకు జరగబోదు అనేటటువంటి భావనలో ఉన్నారు. కానీ నిన్న కంపెనీ యాజమాన్యం మరోసారి ఆ రకంగా ప్రయత్నాలు చేయడంతో వారు ఆందోళన చేశారు. ఇవాళ మరోసారి గ్రామస్తులను 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దాదాపుగా నిన్న 50 నుంచి 60 మందిని ఈ పక్కనే పెద్ద ధన్వాడకు వెళ్లేటటువంటి రహదారి ఉంటుంది, అక్కడ ఆ ఊరు నుంచి నిన్న మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత బయటకు వచ్చినటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నప్పటికీ, రిమాండ్కు తరలించినప్పటికీ కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో పోరాటాన్ని ఆపేది లేదు అని మాత్రం చెప్తున్నారు. ఈ అంశం మీద ఇప్పటి వరకు శాంతియుత ఆందోళనలే నిర్వహించాం. నిన్న ఒక్కరోజు మాత్రమే కొంత ఆందోళనలు అదుపు తప్పాయి. కానీ భవిష్యత్తులో కూడా పోరాటం మరోసారి శాంతియుతంగానే చేస్తాము. అన్ని అధికారులను కావచ్చు, నాయకుల్ని కలుస్తామని చెప్తున్నారు. కలెక్టర్ను కూడా కలిసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే పోలీసుల బెదిరింపులు, యాజమాన్యం బెదిరింపుల వల్లనే ఈ రకంగా ప్రవర్తించాల్సి వచ్చిందని గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. మా ప్రాంతంలో వద్దని చెప్తున్నప్పటికీ కూడా కంపెనీ వినకపోవడం వల్లనే అలా చేయాల్సి వచ్చిందని ఇవాళ గ్రామస్తులు చెప్తున్నారు. నరేష్, పెద్దదన్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కూడా ఫస్ట్ హామీ ఇచ్చినప్పటికీ సడన్ గా చేతులు ఎత్తేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకి ఏమైనా బెదిరింపు ఇవేమైనా ఉన్నాయా ఏంటంటారు? అలంపూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా సంపత్ ఉన్నారు. సంపత్ ఫిబ్రవరి వరకు కూడా ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయము, ఎటువంటి అనుమతులు ఇప్పించను అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే 3 నెలల తర్వాత మరోసారి కంపెనీ ఈ విధంగా
పనులు ప్రారంభించడానికి సిద్ధమైనటువంటి సందర్భంలో ఇంత పెద్ద ఆందోళన జరిగి వేలాది మంది ఇక్కడికి వచ్చి ఇంత విధ్వంసం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన గ్రామస్తులతోని మాట్లాడలేదు. మొన్నటి వరకు ఆపడానికి ప్రయత్నించి క్రెడిట్ అంతా నాదే, నేను ఆపించాను అని చెప్పి చెప్పుకున్నటువంటి సంపత్ ఇప్పటి వరకు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. గ్రామస్తులతో కూడా మీరు ఆందోళనలు విరమించండి, ప్రభుత్వం నుంచి రద్దుకు సంబంధించి స్పష్టమైనటువంటి హామీ తీసుకొస్తాను, లిఖితపూర్వక హామీ తీసుకొస్తానని చెప్పాల్సింది పోయి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 10-12 గ్రామాల ప్రజలకు సంబంధించి ఎవరితోని కూడా ఆయన ఇప్పటి వరకు మాట్లాడలేదు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. సంపత్ సొంత గ్రామం కూడా చిన్నతాండ్రపాడు ఈ కంపెనీ ఏర్పాటు చేసే లొకేషన్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆయన గ్రామం కూడా ఈ ప్రాంతం ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇటు కలెక్టర్ దగ్గర నుంచి కానీ ఇటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ దగ్గర నుంచి కానీ ఎటువంటి హామీ రైతులకు లభించలేదు. దీంతోనే వారు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. లిఖితపూర్వక హామీ ఇప్పించే వరకు కూడా ఆందోళన విరమించేది లేదంటున్నారు. సంపత్ పాత్ర మీద కొంత గ్రామస్తులు అక్కడక్కడ అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. సంపత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లనే యాజమాన్యం పనులు ప్రారంభించిందా అనేటటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్పందించి దీని మీద ఇనిషియేట్ తీసుకొని అనుమతుల రద్దు, లిఖితపూర్వక హామీ ఇప్పిస్తే ఆయన పాత్ర లేదనుకోవచ్చు. కానీ అటువంటి యాక్షన్స్ ఏమీ ఆయన చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన పాత్రతోటే ఇక్కడ పనులు ప్రారంభమవుతున్నాయనేటటువంటి భావనను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. సాయిమాధవ్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.